ఈడు కూడా చాలా సఫర్ అయ్యిండు అన్న. ఇలా ఫాదర్ రీసెంట్గానే ఎక్స్పైర్ అయ్యిండు. ఓకే. 1.5 year అవుతుంది. చాలా బాధలు పడ్డాడు ఈడు హాస్పిటల్లో ప్రతిదీ. ఎంతమంది ఇంట్లో మీరు? అక్క, నేను, అమ్మ, డాడీ 3 years అవుతుంది. ఓకే. అక్క పెళ్ళి అయిపోయిందా? ఓకే. అంటే ఏమైనా ఉండే డాడీకి? పెరాలసిస్, పక్షవాతం వచ్చింది. అప్పుడు నేను ఇంకా కొంచెం ఏజ్ 2 years పోయాకంటే చిన్నగా ఉండాలి. అప్పుడు ఈ అక్క, నేను, బావ అట్లా హాస్పిటల్ ఇట్లా బాగా తిరిగినాం. కొంచెం ఇక మల్టిపుల్ డిసీజ్ అవి ఇవి అటాక్ అయినాయి. ఇక చాలా అంటే చాలా ఫేస్ చేసినాం. ఇక ఇంటి దగ్గర నేను చిన్నోని కదా, మమ్మీకి కొంచెం మొక్కల నొప్పులు చాతన కదా అన్నట్టు. అట్లా ఇట్లా అంటే బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన అన్న. అంటే ఇక ఎవరైనా ఫేస్ చేయాలి. బట్ చిన్న ఏజ్లో నాకు ఏం తెలియని వయసులో అది అయిపోయింది. ఓకే. సో అంటే ఇప్పుడు ఏమైనా జాబ్ చేస్తున్నాను? లేదన్న, డిగ్రీ అయిపోయింది మొన్న రీసెంట్గానే. ఓకే. ఓకే. అంటే మంచిగానే చదువుతావా లేకుంటే అంటే యావరేజా? మంచిగానే అవుతా బ్రో. అంటే ఇక డాడీ హెల్త్ బాగాలేక మధ్యలో స్టడీస్ కూడా కొద్దిగా బ్యాక్ అయిపోయింది మొత్తం. ఓకే. రెగ్యులర్గా వెళ్ళకుండా. అంటే నేను ఏమంటా అంటే ఇప్పుడు కుటుంబం మొత్తం నువ్వే చూసుకోవాలి కాబట్టి మంచిగా చదువుకోవాలి, మంచి జాబ్ కొట్టాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. కానీ మరి మీ బావ ఏం పడి బాగా పాటలు పాడు అనుకుంటా తిరిగితే మరి కాలేజ్కి పోతావా? పోవా? పోతా బ్రో. ఓకే. ఇంటికాడ అగ్రికల్చర్ ఉంది, అగ్రికల్చర్ చూసుకుంటా. ఓకే. చూసుకొని ఇటు కాలేజ్ చూసుకుంటా. అగ్రికల్చర్ అంటే ఏంది? ఇదే పొలం ఉంటుంది కదా, వరి. ఓకే. అది ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. ఓకే. నువ్వు డిగ్రీ చదువుకున్నావు అని మాకు తెలియాలని అగ్రికల్చర్ అన్నావా? అట్లా లేదు బ్రో. ఓకే. అట్లా వచ్చేది.